ఇక నేను లాస్ట్లో మాట్లాడేది నా విన్నింగ్ స్ట్రాటజీ అండి. సో నేను 2029లో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతున్నాను అనేది ఇప్పుడు మాట్లాడుకుందామండి. ముందుగా మనందరికీ జీతం రావడానికి కానీ లేదా మన ఖర్చులు పెట్టుకోవడానికి కానీ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటామండి. ఎప్పుడైతే మనం చేసిన కష్టానికి ప్రతిఫలంగా డబ్బు వస్తుందో ఆ డబ్బుని బ్యాంక్ అకౌంట్లో మనం సేవ్ చేసుకుంటామండి. ఎప్పుడైతే మన అవసరాలకు ఖర్చు పెట్టుకుంటామో ఆ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఖర్చు పెడతామండి. ఈ విధంగా మన వ్యక్తిగత స్థాయిలో బ్యాంక్ అకౌంట్ని వాడుతూ ఉంటామండి. అలాగే మన రాష్ట్రానికి మన దేశానికి కూడా కొన్ని అకౌంట్లు ఉంటాయి. ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని డిఫరెంట్ పర్పస్లకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయండి. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మన ఇన్కమ్ ట్యాక్స్ కానీ మన జిఎస్టీ ద్వారా వచ్చే ట్యాక్స్ కానీ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినప్పుడు కట్టే ట్యాక్స్ కానీ లేదా మనం ఏదైనా ఫైన్స్ కట్టినప్పుడు కానీ ఇవి వచ్చిందంతా ఇన్కమ్ అవుతుందండి. ఇవన్నీ ఒక బ్యాంక్ అకౌంట్లో ఇన్కమ్ కింద డిపాజిట్ చేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచే ఎప్పుడైతే మన శాలరీస్ ఇవ్వాలో లేదైతే రోడ్లు వేయాలో లేదైతే ఏదైనా భవనాలకి మనం పెయింట్ వేయాలో వీటన్నిటికీ ఆ బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనం బిల్స్ పాస్ చేసి ఖర్చులకి అందులోంచి విత్డ్రా చేసి వాడుకుంటామండి. మనం ఫ్యూచర్లో పొలిటికల్ సైన్స్ మీద వీడియోలు చేసినప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం.